వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఐఎమ్ మహేష్. ఈ కోవిడ్ టైంలో స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇంకా క్లాసెస్ స్టార్ట్ కాలేదు, సో వాళ్ళు ఆరంభంగా ఉన్నారు. కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావాలి. సో ఆల్రెడీ 3 months అయిపోయింది. 50% సిలబస్ వాళ్ళకి ఆన్లైన్లో కంప్లీట్ అయిపోయింది కూడా. కానీ ఇప్పుడు రీసెంట్గా 30% సిలబస్ రిడక్షన్ అయినట్టు వచ్చింది మనకు నోటిఫికేషన్. సో అది ఏది రిడక్షన్ అయ్యింది, అసలు ఆన్లైన్ క్లాసెసే మొత్తం ఉంటాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అసలు మేము ఎలా పాస్ కావాలి, ఇలాంటి చాలా డౌట్స్ స్టూడెంట్స్లో ఉన్నాయి. సో ఒక ఇద్దరు స్టూడెంట్స్ మన ఛానల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవుదాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఫస్ట్ కార్తిక్ అనే స్టూడెంట్ వచ్చాడు. ఒకసారి అతనితో ఇంటరాక్ట్ అయ్యి అతని ప్రాబ్లమ్ ఏం తెలుసుకుందాం. కార్తిక్ రాము. హాయ్ సార్, నా పేరు కార్తిక్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయినా. నేను బాగా చదివినాను నాకు తెలుసు, కానీ దేని ఫెయిల్ అయ్యానో నాకేం తెలియడం లేదు. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఆన్లైన్ క్లాసులు మొదలైనాయి. క్లాసులు మాత్రం ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. కానీ మాకు డౌట్స్ రైజ్ అయినప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. డౌట్స్ ఎలా క్లారిఫై చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఇంతేకాక మాకు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇంకా దాని ద్వారా నాకు ఏమైనా ఆన్సర్ దొరుకుతుందా? ఇలాంటి ప్రాబ్లం చాలా మంది నాలాంటి వాళ్ళు కూడా ఫేస్ అవుతున్నారు. దాని నుంచి నాకు ఏమైనా ఆన్సర్ దొరుకుతాయా? మీ దగ్గరికి వచ్చాను సార్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినావు. అవును సార్. సో నెక్స్ట్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఓకే, ఇంకొక స్టూడెంట్ కూడా మన ముందు ఉన్నారు. ఒకసారి అతనితో కూడా ఇంటరాక్ట్ అయిన తర్వాత ఫైనల్గా సొల్యూషన్ తీసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు మనకు ఇంకో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉన్నాడు. ఒకసారి అతనితో ఇంటరాక్ట్ అవుతాం. హాయ్ సార్, నా పేరు అక్బర్ అలీ. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతాను. నేను కాలేజ్లో ఆల్రెడీ 10th క్లాస్ నుంచి నేను స్కూల్లో కూడా టాపర్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా టాప్ ర్యాంక్ వచ్చింది. నాకు టాప్ ర్యాంక్ కావడానికి కారణం ఏంటంటే మెయిన్గా 2 reasons ఉన్నాయి. ఫస్ట్ వన్, నేను కాలేజ్లో వెళ్ళేటప్పుడు కాలేజ్లో లెక్చరర్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ద్వారా గైడెన్స్ అనేది దొరకడం లేదు. క్లాస్ జరుగుతున్నాయి కానీ ఎవరిని అడగాలి, డౌట్స్ వచ్చినప్పుడు ఎవరిని అడగాలి ఏంటనేది అర్థం కావడం లేదు. ఇంకోటి వచ్చి, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ టాపర్ అంటున్నావు, ఇంకెబ్బంది ఏముంది అసలు? ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా నేను టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలని సార్. ఎందుకంటే మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవారు, మనం ఏ లెవెల్లో ఉన్నామో ఇంపార్టెంట్ కాదు, నెక్స్ట్ మనం ఏ స్టేజ్లో వెళ్తామో అది ఇంపార్టెంట్ అని. అందుకు నేను ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కూడా టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలండి. కానీ హాలిడేస్ రావడం వల్ల నాకు ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంది కూడా మర్చిపోయాను. సెకండ్ ఇయర్లో టాప్ వస్తుందా లేదా అని నాకు డౌట్. అందుకు మీ ఛానల్ ఒకసారి వీళ్ళకి మన ఛానల్ ద్వారా ఎలా హెల్ప్ చేయగలమో చూద్దాం. ఒకసారి ఏం హెల్ప్ చేయగలం చెప్పు సార్. ఇప్పుడు సిలబస్ 30% రెడ్యూస్ తగ్గింది అన్నారు కదా, అవి ఏ చాప్టర్స్ తగ్గాయి అనే దాని గురించి మనకు కంప్లీట్గా డీటెయిల్స్ కావాలి సార్. ఎందుకంటే 7 చాప్టర్లో ఏ చాప్టర్ తగ్గింది అనేది మనం నెక్స్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. ఓకే, ఓవరాల్ సిలబస్ మీద క్లారిటీ డౌట్స్ నాకు కూడా అదే సార్, సేమ్ డౌటే ఉంది. మీరు ఏమైనా చెప్పగలరా ఇంకా ఈజీ వేలో? మాకు దీనికి మన ఛానల్లో ఎక్స్పర్ట్ అనలిస్ట్ వచ్చి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. సిలబస్ గురించి, రిడక్ట్ అయిన దాని గురించి మీకు ఎన్నో డౌట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో ఈ డౌట్స్ పరంగా మేము ఐక్యూ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో సిలబస్ ఎలా ఉంటుంది, ఏమి రిడక్ట్ చేశాడు, మేము ఎప్పటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము, ఈ డెమో క్లాస్ ద్వారా మీకు క్లియర్గా అందిస్తున్నాము. సో నేను చెప్పేది ఏంటంటే మీకు, సో మేము ఇక్కడ నుంచి మీకు చాప్టర్ వైజ్ ఏమి రిడక్ట్ అవుతున్నాయి, ఆ రిడక్ట్ ఏంటి పక్కన పెట్టేసి మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. మ్యాథమెటిక్స్ 2B అండ్ 2A 2 ఉంటాయి మీకు. సో నేను మీకు మ్యాథమెటిక్స్ 2B అనేది డీల్ చేస్తాను. బోత్ 2A అండ్ 2B 2 మ్యాథమెటిక్స్లు మీకు మా ద్వారా మీకు అందిస్తాము. ఏమి రిడక్ట్ అయిన సిలబస్ అండ్ అలాగే మీకు కోచింగ్ లాగా మేము మీకు ఈ ఇయర్ అంతా ప్రొవైడ్ చేస్తాము, అప్ టు మీ ఎగ్జామ్స్ వరకు ప్రొవైడ్ చేస్తాము. ఈ 2000 రూపీస్ మీరు మాకు పే చేయడం వల్ల మీకున్న బెనిఫిట్స్ ఏంటో కూడా నేను చెప్పాల్సి వస్తుంది. సో మీకున్న బెనిఫిట్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మీరు వినొచ్చు ఇక్కడ నుంచి. సో నేనేం చెప్తున్నానంటే, మీకు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ జూమ్ ద్వారా, ఈ జూమ్ యాప్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. సో మీకున్న డౌట్స్ ఏంటంటే, ఇక్కడ ఈ జూమ్ యాప్ ద్వారా మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు మీరు దాన్ని పాస్ చేసుకోలేకున్నారు, అలాగే దాన్ని మళ్ళీ రిపీటెడ్గా వినాలన్నా కూడా మీరు వినలేకున్నారు. అందుకోసమే మేము ఈ ఐక్యూ అకాడమీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం మీకోసం. ఈ క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ చేసాం ఈ 2000 రూపీస్తో. సో మా ఛానల్ నుంచి అంటే మేము చెప్పే వీడియోస్ మీరు ఏం చేయొచ్చు అంటే, యూట్యూబ్లో మీకు ప్లే అవుతుంటాయి,
ఈ యూట్యూబ్లో మీకు సపరేట్గా ఒక మెయిల్ ఐడి ద్వారా మీ యూట్యూబ్ లింక్ అని ఇస్తాము మీరు ఎన్రోల్ చేసుకుంటే. అందులో మీరు ప్రతి వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూసుకోవచ్చు. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కూడా దాన్ని క్లియర్గా పాస్ చేసి చూసుకోవచ్చు. ఇంకొకటి విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే మీకు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాము. సో ప్రతి 15 మెంబర్స్కి ఒక బ్యాచ్ లా క్రియేట్ చేసి ఈ 15 మెంబర్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు ప్రతి డౌట్ని మీరు మా దగ్గర తీసుకొని వస్తే ఆ డౌట్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ని క్రియేట్ చేస్తాము. ఇంకా ఎన్నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పబ్లిక్ ముందర కొన్ని షార్ట్ కట్స్, ఇట్లాంటి ఎన్నో మీకు ప్రొవైడ్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. సో అందుకే ఈ క్రాష్ కోర్స్ మీకు 2000 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. ఇవి మీకు బెనిఫిట్స్ అన్నీ. సో ఈరోజు మనం ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2B సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథమెటిక్స్లో 2A అండ్ 2B అని 2 మ్యాథమెటిక్స్లు ఉన్నాయి. ఇందులో ప్రజెంట్ నేను మీకు బ్లూ ప్రింట్ మీ సిలబస్ అనేది చేంజ్ అయింది. అకార్డింగ్ టు ఈ COVID-19 వలన మీ సిలబస్ 30% రెడ్యూస్ చేశాడు. ఈ 30% రెడ్యూస్ అయిన సిలబస్ ఏంటి, బ్లూ ప్రింట్ ఎలా ఉండొచ్చు అనే దాని మీద మీకు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు క్లియర్గా సెకండ్ ఇయర్లో మ్యాథమెటిక్స్ 2A అండ్ 2B అని 2 మ్యాథమెటిక్స్లు ఉంటాయి. అందులో 2B అనే మ్యాథమెటిక్స్లో మీకు సిలబస్ ఎలా ఉంటుంది, ఆ రెడ్యూస్ చేసిన సిలబస్ ఏంటి, ఓవరాల్గా ఈ ప్యాటర్న్ గురించి అండ్ ఎగ్జామ్లో మీకు ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దాని మీద ఓవరాల్గా ఒక వీడియో అనేది మీకు చేయాల్సి వస్తుంది ఇక్కడ మనం. సో డెమో పరంగా మీకు ఒక సిలబస్ ప్యాటర్న్ ప్లస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎక్కడ రెడ్యూస్ చేశాడో పాయింట్స్ అనేది చూద్దాం. రెడీ? సో మ్యాథమెటిక్స్ 2B అనేది ప్రీవియస్గా మన పబ్లిక్ ఎగ్జామ్స్లో టోటల్గా 75 మార్క్స్ ఉంది. 75 మార్క్స్ ఎగ్జామ్ ఇది మీకు అందరికి తెలిసిందే. సెకండ్ ఇయర్ వాళ్ళు అన్నారంటే ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింటారు. 75 మార్క్స్ ఎగ్జామ్ ఇది. ఈ 75 మార్క్స్లో మ్యాథమెటిక్స్ 2Bలో 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ మ్యాథ్స్ 2Bలో టోటల్ 8 చాప్టర్స్. మీకు ఈ 8 చాప్టర్స్ ఏంటి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ 8 చాప్టర్స్ నేమ్స్ ఏంటి? రెడీ? ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్. చాప్టర్ 1 సర్కిల్స్, చాప్టర్ 2 సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, చాప్టర్ 3 పారాబోలా అండ్ చాప్టర్ 4 ఎలిప్స్, చాప్టర్ 5 హైపర్బోలా. ఈ 5 చాప్టర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 5 చాప్టర్స్ మనం కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ అలా చెప్తాం. కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్లో సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఒక పార్ట్ అయితే కోనిక్ సెక్షన్స్ కిందకి మీకు 3 చాప్టర్స్ వస్తున్నాయి. 3 చాప్టర్స్ ఆర్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఈ 5 చాప్టర్స్ మనకి కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ కిందకి తీసుకుంటాం. ఆఫ్టర్ దట్ క్యాల్కులస్ అనే పార్ట్లో మీకు 3 చాప్టర్స్ ఉన్నాయి. చెప్పాను కదా, టోటల్ మ్యాథమెటిక్స్ 2Bలో 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్లో ఫస్ట్ 5 చాప్టర్స్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఉన్నాయి. అందులో సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఒక పార్ట్ అయితే కోనిక్ సెక్షన్స్ కిందకి పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అనే చాప్టర్స్ 5 చాప్టర్స్ కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ క్యాల్కులస్ పార్ట్. ఈ క్యాల్కులస్ పార్ట్లో 3 చాప్టర్స్ ఉన్నాయి. 3 చాప్టర్స్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఆఫ్ క్యాల్కులస్. ఈ క్యాల్కులస్ నుంచి 3 చాప్టర్స్ ఏంటివి? ఇంటగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటగ్రేషన్ అని చెప్తాం దీన్ని. ఇండెఫినెట్ ఇంటగ్రేషన్. అండ్ నెక్స్ట్ వన్ 7th చాప్టర్ definite integration. Indefinite integration is 6th chapter. Definite integration is your 7th chapter. And our last chapter is differential equations. Total 8 chapters syllabus మీకు. ఇలా 8 చాప్టర్స్ నుంచి మీకు 75 మార్క్స్ కి సిలబస్ ప్యాటర్న్ ని మీరు ప్రిపేర్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 30% రెడ్యూస్ చేశాడు మీకు. ఎందుకంటే ఈ COVID-19 వల్ల 30% రెడ్యూస్ చేయడం వల్ల మనకి అందరికి ఒక డౌట్ వస్తుంది, ఏం రెడ్యూస్ చేశాడు, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి అనే ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకోసమే మనం మన ఫస్ట్ క్లాస్ ఇక్కడ నుంచి సిలబస్ మీద, ఈ ప్యాటర్న్ మీద ఏమేమి రెడ్యూస్ చేశాడని మీకు చూపిస్తాను. సో ఓవరాల్గా 8 చాప్టర్స్ ఉన్నాయని మనకు అర్థమైంది. మరి ఈ 8 చాప్టర్స్లో దీని బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్ని రెడ్యూస్ చేశాడనేదో చూద్దాం. రెడీ? ఫస్ట్ చాప్టర్. మన ఫస్ట్ చాప్టర్ ఏంటంటే సర్కిల్స్ ఇస్ ఏ ఫస్ట్ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాథ్స్ 2B నుంచి ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్ తీసుకుంటే 22 మార్క్స్ మీకు కవర్ అవుతాయి. ప్రీవియస్లీ మనం ఎగ్జామ్స్ అని చూస్తున్నట్లయితే
ఈ సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 22 మార్క్స్ కవర్ చేస్తాడు. మరి 22 మార్క్స్ ఏంటున్నాయి సర్కిల్స్ నుంచి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్. బ్లూ ప్రింట్ చెప్తున్నాను మీకు, ప్రీవియస్లీ మనకి ఎలా ఉంది అని. 75 మార్క్స్ ఎగ్జామ్ మీరు రాయాల్సి వస్తుంది. ఫస్ట్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. మరి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి, 4 మార్క్స్ 1 వస్తుంది, 7 మార్క్స్ 2 వస్తున్నాయి. ఓవరాల్గా 22 మార్క్స్. యూ కెన్ చెక్. 2 మార్క్స్ 2 అంటే 2 2 జర్ 4 ప్లస్ 4 మార్క్స్ 1 అన్నప్పుడు ప్లస్ 4 ప్లస్ 7 మార్క్స్ 2 క్వశ్చన్స్ అన్నప్పుడు 14. 4 ప్లస్ 4 ప్లస్ 14. సో టోటల్ 22 మార్క్స్ వెయిటేజ్ ఇది మీకు. మీ పాస్ మార్క్స్ 75 మార్క్స్కి పాస్ మార్క్ మీకు 26, 2B పాస్ మార్క్ 26 మాత్రమే మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో. అదే 2Aకి తీసుకుంటే మీరు 27 మార్క్స్ మీరు స్కోర్ చేయాలి. మీరు క్వాలిఫై అవ్వాలి, ఐ మీన్ పాస్ అవ్వాలి అంటే, మీరు పాస్ అవ్వాలన్నా కూడా 27 మార్క్స్ స్కోర్ చేయాలి 2A అయితే. అదే మన సబ్జెక్ట్ 2Bలోకి వస్తే మీరు 26 మార్క్స్ స్కోర్ చేయగలిగితే ఈ సబ్జెక్ట్ని మీరు పాస్ అయిన వాళ్ళు అవుతారు. సో మరి మ్యాథమెటిక్స్ 2Bలో సర్కిల్స్ నుంచి 22 మార్క్స్ వస్తున్నాయి. సో చాలా క్లియర్గా వినండి. ఈ 22 మార్క్స్ మనకి ఇప్పుడు ఈ COVID-19లో ఏదైనా సిలబస్లో రిడక్ట్ చేశాడా, ఏం రిడక్ట్ చేశాడు, దేన్ని తీసేశాడు అనేది చెప్తున్నాను. సో మనం చూద్దాం. సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి ఏం టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ నుంచి ఏది రిడక్ట్ చేశాడు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సర్కిల్స్. సో సర్కిల్స్ అనే చాప్టర్లో 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, 2 7 మార్క్స్. ఇది మన బ్లూ ప్రింట్ 22 మార్క్స్ చాప్టర్. దీంట్లో రిడక్ట్ చేసిన టాపిక్ ఏదో అది నేను హైలైట్ చేస్తున్నాను. టోటల్స్ మీకు ఈ ప్యాటర్న్లోంచి, ఈ టోటల్ సిలబస్లోంచి రిడక్ట్ చేసిన టాపిక్ ఏంటంటే లాస్ట్ ఎక్సర్సైజ్. మీ చాప్టర్లో లాస్ట్ ఎక్సర్సైజ్ ఒక టాపిక్ ఉంది. అదేంటంటే రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ అనే టాపిక్. అంటే 2 సర్కిల్స్ ఉంటాయి, ఈ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అవుతాయా, 2 సర్కిల్స్ డు నాట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదరా, 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీనా ఎక్స్టర్నల్లీనా అనే కాన్సెప్ట్ మీకు ఒకటి ఉంది. దీన్నే రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ అని చెప్తాం. ఈ కాన్సెప్ట్ మీకు రిడక్ట్ చేశాడు, తీసేశారు. లాస్ట్ ఎక్సర్సైజ్ 1.5 అని ఉంటుంది మీకు సర్కిల్స్ అకార్డింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్. మరి టెక్స్ట్ బుక్ ఫాలో కాని వాళ్ళకి చెప్తున్నాను నేను. టెక్స్ట్ బుక్ ఫాలో అయిన వాళ్ళకి ఎక్సర్సైజ్ 1.5 అనేది రిడక్ట్ చేశాడు సర్కిల్స్ నుంచి, దాన్ని తీసేశారు. ఈ ఇయర్ 2020-2021 ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది పర్టికులర్గా మీకు ఈ పార్ట్ని, ఈ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్, ఇందులోనే ఇంకా టాపిక్స్ ఉన్నాయి మీకు. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ నుంచి ఇంకా టాపిక్స్ ఏమున్నాయంటే ఇందులోనే మీరు కామన్ టాంజెంట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. కామన్ టాంజెంట్స్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్, సెంటర్స్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి 2 మార్క్స్ కూడా మీకు యూజ్ అవుతూ ఉన్నాయి. బట్ ఇవన్నీ తీసేశాడు మీకు 1.5 ఎక్సర్సైజ్ లో వచ్చే టాపిక్స్ ఇవి. మరి 1.5 లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చేది ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఎక్సర్సైజ్ నుంచి, ఈ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ అనే కాన్సెప్ట్స్. అండ్ ఇక్కడ నుంచి మనకి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చేది. అదేంటంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అనే క్వశ్చన్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఉంది. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అలాగే టచ్ ఈచ్ అదర్ ప్రాబ్లమ్స్ లో షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ, షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ, ఫైండ్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అనే క్వశ్చన్స్ మీకు వచ్చాయి. సో లాస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ప్రీవియస్ గా మనం చూసినట్లయితే మన కంపల్సరీ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ కవర్ చేసేవాడు. బట్ ఇప్పుడు ఈ 2020-2021 ఈ అకార్డింగ్ టు COVID-19 వల్ల 30% రిడక్ట్ చేయడం వల్ల మనకి సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి లాస్ట్ టాపిక్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ కవర్ చేసే టాపిక్ ని రిడక్ట్ చేశాడు. మరి 7 మార్క్స్ తీసేశాడంటే వెయిటేజ్ లో నుంచి కూడా 7 మార్క్స్ తీసేస్తాడనే డౌట్ వస్తుంది మీకు. కానీ అలా చేసే ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు. జస్ట్ ఒక ప్రాబబిలిటీ మనం చెప్తున్నాము, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాము. స్టూడెంట్స్లో ఉన్న ఒక డౌట్ గురించి క్లియర్గా చేస్తున్నాం మనం. సో నేనేం చెప్తున్నానంటే సర్కిల్స్ అనే చాప్టర్ వెయిటేజ్ ఏం చేంజ్ అవ్వదు, 22 మార్క్స్ అలాగే ఉంటాయి. బట్ ఇంకొక 7 మార్క్స్ అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఎక్సర్సైజ్ నుంచి నేను చెప్పిన పాయింట్ నుంచి మీకు 7 మార్క్స్ రిడక్ట్ చేశాడు కదా, ఇంకొక 7 మార్క్స్ మనకి ముందు నుంచే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1.1 లో మీకు ఈ టాపిక్స్ ఉన్నాయి. ఏవి 3 పాయింట్స్. ఇఫ్ యు నో ద 3 పాయింట్స్, హౌ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్,
If you know the 4 points, how to show the given 4 points are concyclic, how to find the value of C if the points are concyclic, center lies on problems, ఇట్లాంటి 1.1 ఎక్సర్సైజ్ లో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఒకటి కంపల్సరీగా వచ్చేది. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకోటి యాడ్ చేయొచ్చు, లేదా ఇంకా వేరే ఎక్సర్సైజ్ నుంచి కూడా మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 1.2 అనే ఎక్సర్సైజ్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ రాదు, ఎందుకంటే చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ రిడక్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అన్నప్పుడు చెప్పుకుంటే ఫస్ట్ చాప్టర్ నుంచి మనం ఈ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ అనే కాన్సెప్ట్ ని రిడక్ట్ చేసేసాడు. సో ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి ఏం రిడక్ట్ చేసామని మీకు చూపిస్తున్నాను. 22 మార్క్స్ చాప్టర్ అనేది. సో ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్స్, 7 మార్క్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి కంపల్సరీ. సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. మరి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ప్రీవియస్ గా మన పబ్లిక్ కి స్కోర్ మీ బ్లూ ప్రింట్ ప్రకారం చెప్పాలంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనే చాప్టర్ లో 6 మార్క్స్ మీ స్కోర్ ఉంటుంది. అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 + 4 6 మార్క్స్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. మరి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఏదైనా రిడక్ట్ చేశాడా అనుకుంటే చూడొచ్చు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో ఏమున్నాయని మీకు చూపిస్తున్నాము. సర్కిల్స్ చూపించాము. ఇప్పుడు సెకండ్ చాప్టర్ లో ఉన్నాం. సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. మరి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో ఈసారి మీకు ఒక్క టాపిక్ ని కూడా రిడక్ట్ చేయలేదు, మొత్తం చాప్టర్ ని అలాగే ఉంచేశాడు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చేంజ్ అవ్వలేదు. సో యాజ్ ఇట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అలాగే ఉంచేశాడు. 6 మార్క్స్ మనకు వస్తాయి చాప్టర్ నుంచి. ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ ఏం రావచ్చు అనే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. మరి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దేని మీద 2 మార్క్స్ క్వశ్చన్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థోగోనల్ అనే కండిషన్ ఉంటుంది మీకు. ఆర్థోగోనల్ అనే కండిషన్ మీద ఒక 2 మార్క్స్ క్వశ్చన్, కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ. ఆఫ్టర్ దట్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్, ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి. రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎక్కువగా ఫస్ట్ ఎక్సర్సైజ్ లోనే కవర్ అయిపోతాయి. 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి మీకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో, 2.1 అండ్ 2.2. ఈ 2 ఎక్సర్సైజ్ నుంచే మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడి నుంచి కవర్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే టచ్ ఈచ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే మనం లాస్ట్ ఎక్సర్సైజ్ సర్కిల్స్ అనే చాప్టర్ లో 1.5 ఎక్సర్సైజ్ లో మీకు టచ్ ఈచ్ అదర్ అనే ప్రాబ్లమ్స్ అక్కడ తీసేసారు కదా, అవి ఇక్కడ యాడ్ చేసే ఛాన్సెస్. అంటే సెకండ్ చాప్టర్ లో కూడా మీకు టచ్ ఈచ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే 2 సర్కిల్స్ తీసుకుంటాం, S అండ్ S డాష్ అని తీసుకుంటారు, లేదా S అండ్ S1 టేకింగ్ 2 సర్కిల్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో టచ్ ఈచ్ అదర్ ప్రాబ్లమ్స్, షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ, ఫైండ్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనే ప్రాబ్లమ్స్ మీకు 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రాడికల్ సెంటర్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్, ఫైండ్ అవుట్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద గివెన్ సర్కిల్స్ అని ఇచ్చే ప్రాబ్లమ్. 3 సర్కిల్స్ మీకు క్వశ్చన్ లో ఇస్తారు. రాడికల్ సెంటర్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ కూడా మీకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఇంకా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనే ప్రాబ్లమ్స్, S+λ L అనే కండిషన్ యూజ్ చేసుకొని చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ మీకు 4 మార్క్స్ ఏమొస్తాయని మీకు ఒక రివ్యూ ఇస్తున్నాను. మీకు జస్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో అయితే రిడక్షన్ జరగలేదు. సో వెరీ క్లియర్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ మొత్తం అలాగే ఉంచాడు. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ బోత్ ఆర్ కంప్లీటెడ్. ఏం రెడ్యూస్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. నౌ యువర్ థర్డ్ చాప్టర్, చాప్టర్ 3 is పారాబోలా. ఇక్కడ నుంచి మీకు కోనిక్ సెక్షన్ స్టార్ట్ అవుతాయి. సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 28 మార్క్స్ స్కోర్ అయ్యాయి, చేయగలచ్చు మీరు. సర్కిల్స్ నుంచి 22 మార్క్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 6 మార్క్స్. మరి ఇక్కడ నుంచి కోనిక్ సెక్షన్ స్టార్ట్ అయ్యాయి. మరి కోనిక్ సెక్షన్స్ లో ఫస్ట్ చాప్టర్, అంటే ఇందులో మనం చాప్టర్ వైజ్ తీసుకుంటే థర్డ్ చాప్టర్, అవర్ థర్డ్ చాప్టర్ ఫ్రమ్ ద కోనిక్ సెక్షన్స్, దట్ ఈస్ పారాబోలా. చూడండి, పారాబోలా అనే చాప్టర్ మనకు థర్డ్ చాప్టర్. ఈ పారాబోలా చాప్టర్ నుంచి మనకు వెయిటేజ్, వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ మనం నేర్చుకుంటే మనం ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు అంటే పబ్లిక్ కి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 7 మార్క్స్ క్వశ్చన్, 2 + 7 9 మార్క్స్. సో పారాబోలా అనే చాప్టర్ 9 మార్క్స్ ని కవర్ చేస్తుంది. మరి ఈ చాప్టర్ లో ఈ COVID-19 వల్ల 30% రిడక్షన్ జరిగిందా లేదా అనేది చూద్దాం. రెడీ? సో పారాబోలాలో ఏం రిడక్ట్ చేశాడు? ఒక 2 మార్క్స్, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయితే రావాలి, టోటల్ 9 మార్క్స్ రావాలి. మరి దేన్ని రిడక్ట్ చేశాడు ఈ చాప్టర్ నుంచి అంటే 3.2
ఇది థర్డ్ చాప్టర్ 3.1 3.2 అని ఉన్నాయి. 3.2 బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టాంజెంట్స్ అండ్ నార్మల్. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టాంజెంట్స్ అండ్ నార్మల్ అనే ప్రాబ్లమ్స్ మనకి డిలీట్ చేశాడు, రిడక్ట్ చేసేసాడు. పారాబోలా అనే చాప్టర్ నుంచి బేస్డ్ ఆన్ టాంజెంట్స్ అండ్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనే ప్రాబ్లమ్స్ మీకు తీసేశాడు. పారాబోలా చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్ 3.2 అనే ఎక్సర్సైజ్, థర్డ్ చాప్టర్ ఇది. 3.2 అనే ఎక్సర్సైజ్ ని డిలీట్ చేశాడు. సో మనం దేన్ని గెస్ చేయొచ్చు ఇంకా అంటే ఒక ఎక్సర్సైజ్ మాత్రం మనకు ఉంది 3.1. మరి ఈ ఎక్సర్సైజ్ నుంచి మనం ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ని, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మరి 2 మార్క్స్ క్వశ్చన్ ని ఎలా దేంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్ లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ వర్టెక్స్ అండ్ ఫోకస్ ఇస్ గివెన్ అనే ప్రాబ్లమ్స్, లేదా స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్. స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్ చాలా ఉన్నాయి. హౌ టు ఫైండ్ ద వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి మీకు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మీరు బాగా ఫోకస్ చేయగలిగితే ఈ ఎక్సర్సైజ్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆల్సో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. 7 మార్క్స్ క్వశ్చన్స్ లో మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, హూస్ యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు వై యాక్సిస్, హౌ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అనే క్వశ్చన్స్ ఉన్నాయి. సో టాంజెంట్స్ అండ్ నార్మల్ క్వశ్చన్స్ మీకు రిడక్ట్ చేసేసాడు. పారాబోలా అనే చాప్టర్ నుంచి టాంజెంట్స్ అండ్ నార్మల్ క్వశ్చన్స్ ఈ 2020-21 బ్యాచ్ వాళ్ళకి రెడ్యూస్ చేసేసినట్టు. సో టోటల్ 9 మార్క్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి మీరు తెచ్చుకోవచ్చు. అవర్ నెక్స్ట్ చాప్టర్ కోనిక్ సెక్షన్స్ లో నెక్స్ట్ చాప్టర్ ఆఫ్టర్ పారాబోలా యువర్ 4th చాప్టర్ ఈస్ ఎలిప్స్. ఎలిప్స్ ఈజ్ యువర్ 4th చాప్టర్. మరి ఈ చాప్టర్ నుంచి ఏం రిడక్ట్ చేశాడు, అసలు వెయిటేజ్ ఎంత ఉందని చూద్దాం. సో వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఎలిప్స్? ఎలిప్స్ అనే చాప్టర్ నుంచి వెయిటేజ్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు వస్తున్నాయి ఎలిప్స్ అనే చాప్టర్ లో. 4 + 4 8 మార్క్స్ చాప్టర్. ఎలిప్స్ అనే చాప్టర్ నుంచి మనం 8 మార్క్స్ వెయిటేజ్ చేసుకుందాం, మనం స్కోర్ చేసుకోవచ్చు 8 మార్క్స్ ని. మరి 8 మార్క్స్ రావాలంటే ఏం ప్రిపేర్ అవ్వాలి, అసలు సిలబస్ లేదన్నా రిడక్ట్ చేశాడా లేదా అనేది ఎలిప్స్ చాప్టర్ నుంచి చూద్దాం. రెడీ? సో ఎలిప్స్ అనే చాప్టర్ మీకు కనిపిస్తుంది. ఈ చాప్టర్ లో 4.1 4.2 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో 4.2 యాజ్ ఇట్ ఈస్ పారాబోలాలో టాంజెంట్ అండ్ నార్మల్ డిలీట్ చేశాడు. ఎలిప్స్ లో కూడా సేమ్ 4.2 అనే ఎక్సర్సైజ్ ని డిలీట్ చేశాడు. ఇక్కడ కూడా మీకు బేస్డ్ ఆన్ టాంజెంట్ అండ్ నార్మల్ ప్రాబ్లమ్స్, ఈ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎలిప్స్ చాప్టర్ లో కూడా డిలీట్ చేసేసాడు. అంటే మీరు ఇక్కడ కూడా నేర్చుకోవాల్సింది 4.1 ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకోవడం వల్ల 4th చాప్టర్ లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఏమి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, హూస్ ఫోకస్, వర్టెక్స్, ఇలా ఇవ్వడం వల్ల ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్ విచ్ ఇస్ ప్యారలల్ టు, పర్పెండిక్యులర్ టు అనే క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మీకు టాంజెంట్స్ అండ్ నార్మల్ అనే మోడల్స్ మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనే ప్రాబ్లమ్స్ ని డిలీట్ చేసుకొని హౌ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అనే ప్రాబ్లమ్స్ మీద స్టాండర్డ్ ఫార్మ్స్ మీద, స్టాండర్డ్ ఫార్మ్ ఉంటుంది మీకు ఎలిప్స్ కి x² + a² + y² = 1 ఇస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ అని చెప్పుకుంటాము. సో ఈ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ మీద మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల 2 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. సో ఎలిప్స్ అనే చాప్టర్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్. సో దేన్ని డిడక్ట్ చేశాడు? సేమ్ 3.2 పారాబోలా డిడక్ట్ చేస్తే 4.2 అనే చాప్టర్ని, ఆ చాప్టర్లో సబ్ టాపిక్ 4.2 అనే దాన్ని డిలీట్ చేసేసాడు ఎలిప్స్ నుంచి. లాస్ట్ ఈ కోఆర్డినేట్ జామెట్రీ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక చాప్టర్ ఉంది, 5th చాప్టర్. కోనిక్ సెక్షన్స్లో మనకున్న 5th చాప్టర్ హైపర్బోలా. మన కోనిక్ సెక్షన్స్లో పారాబోలా, ఎలిప్స్ నుంచి చూసాం. మరి నెక్స్ట్ చాప్టర్ 5th చాప్టర్ హైపర్బోలా. ఈ హైపర్బోలా అనే చాప్టర్ నుంచి వెయిటేజ్ చూద్దాం. హైపర్బోలా అనే చాప్టర్ నుంచి వెయిటేజ్ ఏముంది అంటే మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్. 2 + 4 = 6 మార్క్స్. హైపర్బోలా అనే చాప్టర్ నుంచి కూడా మీకు 6 మార్క్స్ రాబోతున్నాయి. మరి ఈ చాప్టర్లో ఏదైనా రిడక్ట్ చేశాడా అనేది చూద్దాం. ఈ చాప్టర్ ఏంటి నేను చూస్తున్నాం. హైపర్బోలాలో ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్ వస్తున్నాయి. దేన్ని రిడక్ట్ చేశాడంటే దేన్ని కూడా మనకు రిడక్ట్ చేయలేదు, చాప్టర్ మొత్తం అలాగే ఉంచేశాడు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో కూడా డిలీట్ చేయలేదు, హైపర్బోలాని కూడా డిలీట్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ సెకండ్ చాప్టర్ని, 5th చాప్టర్ని యాజ్ ఇట్ ఈస్ సిలబస్లో అలాగే ఉంచేశాడు. మరి హైపర్బోలా నుంచి ఒక 2 మార్క్స్,
ఒక 4 మార్క్స్, 2 కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందులో 2 మార్క్స్ కూడా మీకు స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి, హైపర్బోలాని ఫైండ్ అవుట్ చేసేవి. ఫైండ్ ద ఎసెంట్రిసిటీ అనేది, ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా అని వెరీ ఇంపార్టెంట్. కాంజుగేట్ హైపర్బోలా అని వస్తుంటాయి, కాంజుగేట్ హైపర్బోలా, ఎసెంట్రిసిటీ, అసిమ్టోట్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి 2 మార్క్స్లో. సో చిన్నవి ఉంటాయి, ఈజీగా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు. హైపర్బోలా చాలా చిన్న చాప్టర్, ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హైపర్బోలా చాప్టర్లో ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. అదే ఎక్సర్సైజ్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఇందులో టాంజెంట్స్ అండ్ నార్మల్ అనే కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. సో హైపర్బోలాలో టాంజెంట్స్ అనే నార్మల్ని డిలీట్ చేయలేదు, ఎందుకంటే ఒకే ఎక్సర్సైజ్ చాప్టర్ అది, అందుకే ఆ చాప్టర్ని మీకు డిలీట్ చేయలేదు, ఎటువంటి రిడక్షన్ లేదు అక్కడి నుంచి. ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్ ఒకే ఎక్సర్సైజ్ నుంచి మీకు కనిపిస్తాయి. సో ఓవరాల్గా మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఈ 5 చాప్టర్స్ని చూసాం. ఓన్లీ కోఆర్డినేట్ జామెట్రీ మీరు ప్రిపేర్ అయినా కూడా మీకు ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయొచ్చు. దేన్ని రిడక్ట్ చేస్తున్నారని మనం చూపిస్తున్నాం. సో టోటల్ స్కోర్ మీరు ఇక్కడి నుంచి కోఆర్డినేట్ జామెట్రీలో సర్కిల్స్ 22 మార్క్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 6 మార్క్స్, పారాబోలా 9 మార్క్స్, ఎలిప్స్ 8 మార్క్స్, హైపర్బోలా 6 మార్క్స్. టోటల్ చూడండి, 22 ప్లస్ 6 28, 28 ప్లస్ పారాబోలా 9 మార్క్స్, 28 ప్లస్ 9 37, 37 ప్లస్ ఎలిప్స్ 8 45, 45 ప్లస్ హైపర్బోలా 6 51, 51 మార్క్స్. అవుట్ ఆఫ్ 75 మార్క్స్ మీకు 51 మార్క్స్ మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న 5 చాప్టర్స్ నుంచే మనం స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమి రిడక్ట్ చేశాడో కూడా మీకు చూపించేసాం ఈ 5 చాప్టర్స్ నుంచి. సో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 5 చాప్టర్స్ ఏమున్నాయని చూసాము. సో ఇప్పుడు క్యాల్కులస్ అనే టాపిక్ నుంచి కూడా మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి. టోటల్ 8 చాప్టర్స్లో ఫస్ట్ 5 చాప్టర్స్ నుంచి 51 మార్క్స్ స్కోర్ చేయడం ఎలా అనేది తెలుసుకున్నాం, ఏమి రిడక్ట్ అయ్యాయని తెలుసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ 3 చాప్టర్స్ క్యాల్కులస్ పార్ట్ నుంచి ఫస్ట్ చాప్టర్ ఇండెఫినెట్ ఇంటగ్రేషన్. సో ఇండెఫినెట్ ఇంటగ్రేషన్ అనే చాప్టర్కి ఉన్న వెయిటేజ్ అనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్. సో ఇండెఫినెట్ ఇంటగ్రేషన్కి వెయిటేజ్ ఎంత ఉంది అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 7 మార్క్స్ క్వశ్చన్స్. అంటే 2 + 2 4, 7 + 7 14, 14 + 4 18 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. ఇండెఫినెట్ ఇంటగ్రేషన్ అనే చాప్టర్ నుంచి 18 మార్క్స్ని మనం స్కోర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. మరి ఈ చాప్టర్ నుంచి మీకున్న డౌట్, ఏ టాపిక్స్ని రిడక్ట్ చేశాడు ఈ COVID-19 వల్ల, సో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏమున్నాయి ఈ టాపిక్స్లో అనేది చూద్దాం. రెడీ? సో ఇండెఫినెట్ ఇంటగ్రేషన్ నుంచి టోటల్ 18 మార్క్స్ వస్తున్నాయి. 2 మార్క్స్ అండ్ 2 7 మార్క్స్. మరి దేన్ని రిడక్ట్ చేశాడని చూపిస్తున్నాను చూడండి. రిడక్ట్ చేసిన టాపిక్ ఏంటంటే రిడక్షన్ ఫార్ములే అని కొన్ని ఉన్నాయి. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటగ్రల్ sin to the power of nx dx, ఇంటగ్రల్ cos to the power of n into x dx, ఇంటగ్రల్ tan to the power of n into x dx. ఇలాంటి ప్రాబ్లమ్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి సంబంధించినవి, సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్, ఈ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని మనం ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఈ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వచ్చింది సెకండ్ ఇయర్లో. 7 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ టాపిక్స్ని మనకి రెడ్యూస్ చేసేసాడు, డిలీట్ చేసేసాడు ఇండెఫినెట్ ఇంటగ్రేషన్ నుంచి. మరి రిమైనింగ్ మనం ఏం ప్రిపేర్ అవ్వాలి? మరి 2 మార్క్స్ కోసం వస్తే యాజ్ ఇట్ ఈస్ మనకు ఫస్ట్ ఎక్సర్సైజెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అని, సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అని కొన్ని ఫార్ములాస్, ఇంటగ్రల్ f'(x/f of x dx) అని దాని ఫార్ములా రిలేటెడ్ ఉన్నాయి. ఇంటగ్రల్ f'(x/f of x dx), ఇంటగ్రల్ f'(x/f of x dx), ఇలాంటి ఫార్ములాస్ బేస్డ్ ఉంటాయి. సో సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఉన్నాయి. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ లాగరిథమిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్, ఎక్కువగా మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ని, సెకండ్ ఎక్సర్సైజ్ని ప్రిపేర్ అయినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ని మీరు కవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ చాప్టర్ నుంచి 6.1, 6.2 అంటే ఇంటగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటగ్రేషన్లో 7th చాప్టర్ డెఫినెట్ ఇంటగ్రేషన్, 6th చాప్టర్ 6.1, 6.2 ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 కవర్ అయిపోతాయి. మరి 2 7 మార్క్స్ కవర్ అవ్వాలి. ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ని డిలీట్ చేశాడు, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటగ్రల్స్ అనే ఎక్సర్సైజ్ని డిలీట్ చేశాడు, ఇంటగ్రల్స్ ఎవాల్యుయేట్ చేసేవి. మరి రిమైనింగ్ 7 మార్క్స్, 2 7 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ చాప్టర్లో మెథడ్స్ అనేవి వస్తాయి. మీకు మీరు ప్రిపేర్ అయ్యే టైంలో ఈ చాప్టర్ నుంచి మెథడ్స్ అని ఉంటాయి. అంటే అవి మెథడ్ 1 నుంచి మెథడ్ 7 వరకు ఉంటాయి. అంటే వర్కింగ్ రూల్స్, కొన్ని వర్కింగ్ రూల్స్ పైన డిపెండ్ అవుతాయి ప్రాబ్లమ్స్. ఇంటగ్రల్
అని స్టార్ట్ అవ్వడం, 1 డివైడెడ్ బై ఎనీ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఆర్ న్యూమరేటర్ డినామినేటర్ బోత్ ఆర్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యాడ్ అవ్వడం, వర్కింగ్ రూల్స్ రాసుకోవడం, a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ కాన్స్టాంట్, ఇట్లాంటి కొన్ని జనరల్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లో కొన్ని జనరల్ ఫార్మ్స్ని క్రియేట్ అవుతాయి. దానికి సంబంధించిన వర్కింగ్ రూల్స్ని ఫాలో అవుతూ మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ని 7 మార్క్స్లో కంపల్సరీగా ఇప్పటి నుంచి ఈసారి 2020-21కి 2 క్వశ్చన్స్ని కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఒకటే కవర్ చేసేవాడు, ఇంకొకటి ఎవాల్యుయేషన్ నుంచి ఇచ్చేవాడు. ఇప్పుడు ఎవాల్యుయేషన్ని డిలీట్ చేయడం వల్ల 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీరు గెస్ చేస్తున్నారు. అవి ఈ మెథడ్స్ అనే ప్రాబ్లమ్స్ నుంచే వస్తున్నాయి. ఈ 7 మెథడ్స్ ఉన్నాయి మీకు, చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. ఎక్కువగా ఇవి మీకు థర్డ్ ఎక్సర్సైజ్ నుంచి కవర్ అవుతాయి. ఈ థర్డ్ ఎక్సర్సైజ్లో 6th చాప్టర్ నుంచి మీకు అన్ని మెథడ్స్ కవర్ అయి ఉంటాయి. వర్కింగ్ రూల్స్ అని చెప్తాం వీటిని. ఈ వర్కింగ్ రూల్స్ ద్వారా మనం 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఈజీగా మనం సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 18 మార్క్స్ చాప్టర్ది లూజ్ చేసుకోకూడదు. ఆల్రెడీ 51 మార్క్స్ మనం కోఆర్డినేట్ జామెట్రీలో తెచ్చుకున్నాం, ప్లస్ 18 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఈ 6 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల 69 మార్క్స్ మీరు స్కోర్ చేసిన వాళ్ళు అవుతారు. అవుట్ ఆఫ్ 75 మార్క్స్ 69 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ 6 చాప్టర్స్కి. కంప్లీటెడ్. నెక్స్ట్ 7th చాప్టర్. ఈ క్యాల్కులస్లో 7th చాప్టర్, 6th చాప్టర్ ఇస్ indefinite integration completed and our 7th chapter is definite integration. Indefinite లో ఇంటెగ్రల్ కి లిమిట్స్ ఉండవు అంటే ఇండెఫినెట్ ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. అందుకే ప్రతి సొల్యూషన్లో ఇండెఫినెట్ ఇంటెగ్రేషన్లో ప్లస్ కాన్స్టాంట్ అని చివరిలో రాయాల్సి వస్తుంది. ఇండెఫినెట్ ఇంటెగ్రేషన్ చాప్టర్లో ప్లస్ సి అని రాస్తూ వస్తుంటారు చాప్టర్ నుంచి. మరి డెఫినెట్ ఇంటెగ్రేషన్, డెఫినెట్ అని చెప్తున్నామంటే విచ్ హ్యాస్ ఎ కౌంటబుల్ అంటే మనం ఖచ్చితంగా గెస్ చేయొచ్చు అని. అందుకని ఇక్కడ లిమిట్స్ అనేది కంపల్సరీ. డెఫినెట్ ఇంటెగ్రేషన్ చాప్టర్ లిమిట్స్ ఉంటాయి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనేది కనిపిస్తుంటాయి మీకు డెఫినెట్ ఇంటెగ్రేషన్ నుంచి. మరి వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ డెఫినెట్ ఇంటెగ్రేషన్? ఈ డెఫినెట్ ఇంటెగ్రేషన్ వెయిటేజ్ మీరు చూసినట్లయితే ఇక్కడ 2 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్, 2 2 మార్క్స్, 1 4 మార్క్స్, 1 7 మార్క్స్, టోటల్ 2 2 4, 4 plus 4 8, 8 plus 7 15 మార్క్స్ చాప్టర్. డెఫినెట్ ఇంటెగ్రేషన్ ఇస్ యువర్ 7th చాప్టర్. ఈ 7th చాప్టర్ నుంచి మీకు 15 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. మరి 15 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు రిడక్ట్ చేశాడా లేదా? ఇప్పటికే రిడక్షన్ చాలా తక్కువగానే జరిగింది. ఇప్పటికే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సర్కిల్స్ నుంచి ఒక టాపిక్ రిడక్ట్ చేశాడు, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి రిడక్టే చేయలేదు, పారాబోలాలో ఒక టాపిక్ రిడక్ట్ చేశాడు, ఎలిప్స్లో ఒక టాపిక్ రిడక్ట్ చేశాడు, హైపర్బోలా నుంచి ఏ టాపిక్ రిడక్ట్ చేయలేదు. మరి 6th చాప్టర్ ప్రీవియస్ ఇండెఫినెట్ ఇంటెగ్రేషన్ చూసినాడు, ఒకటే టాపిక్ డిడక్ట్ చేశాడు, డిలీట్ చేశాడు. ఇంకా మీకు డౌట్ ఏమొస్తుందంటే డిలీట్ అనేది 30% చేయడం వల్ల కొంచెమే డిలీట్ చేశాడు అనే ఒక డౌట్ ఉంది. మీరు ఈ 6 చాప్టర్స్ని బాగా ప్రిపేర్ అవ్వడం వల్లే మనకి 69 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. ఈ రిమైనింగ్ 2 చాప్టర్స్లో ఎక్కువగా డిలీట్ చేశాడు, అంటే రిడక్షన్ ఎక్కువగా జరిగింది ఎక్కడంటే 7th చాప్టర్ 8th చాప్టర్ నుంచే ఎక్కువగా డిలీట్ చేసేసాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు డెఫినెట్ ఇంటెగ్రేషన్. ఈ డెఫినెట్ ఇంటెగ్రేషన్లో మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ని డిలీట్ చేసేసాడు. అవి ఏంటివి అంటే 7.1, 7.2లో లిమిట్ ఆఫ్ ద సమ్ అనే టాపిక్స్ని, లిమిట్తో స్టార్ట్ అయ్యే లిమిట్ n tends to infinity అనే టాపిక్స్ని, లిమిట్తో యూస్ అయ్యే ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్టీగా ఉన్నాయి కాబట్టి అవి డిలీట్ చేసేసాడు. ఏరియాస్ మొత్తం డిలీట్ చేసేసాడు. డెఫినెట్ ఇంటెగ్రేషన్లో ఏరియాస్ నుంచి మనకి ప్రీవియస్గా పబ్లిక్కి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేది, లేదా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చేది, లేదా ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 7 మార్క్స్, ఇలా అన్ని కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఒకటి అయితే కంపల్సరీగా ఏరియాస్ నుంచి ఇచ్చేవాడు, బట్ ఇప్పుడు ఏరియాస్ని డిలీట్ చేసేసాడు. లిమిట్ ఆఫ్ ద సమ్ అనేది కూడా డిలీట్ చేశాడు. అంటే టఫ్ లెవెల్, డెఫినెట్ ఇంటెగ్రేషన్లో టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని డిలీట్ చేసేసాడు. ఏమి డిలీట్ చేశాడని మీకు చూపిస్తున్నాం సిలబస్ నుంచి 7th చాప్టర్లో. సో డెఫినెట్ ఇంటెగ్రేషన్ కూడా మీకు ఈజీగా ఉండబోతుంది ఇక్కడ నుంచి, ఈ చాప్టర్ నుంచి ఈసారి 2020-21 రాస్తున్న వాళ్ళకి. సో 7th చాప్టర్ నుంచి 2 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్, 1 7 మార్క్. సో ఇవి డెఫినెట్ ఇంటెగ్రేషన్ నుంచి మీకు వస్తున్నాయి. వెరీ సింపుల్. ఎక్కువగా లిమిట్ యూజ్ చేసేవి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ యూజ్ చేసే ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువగా చూసుకోవాల్సి వస్తుంది. 7 మార్క్స్ కూడా కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీకు మేము క్లియర్గా చెప్తాము. మా వీడియోస్ ద్వారా కూడా మేము 7 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తూ వస్తాం చాప్టర్ వైజ్ కూడా. సో డెఫినెట్ ఇంటెగ్రేషన్ కూడా మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేసేయచ్చు? 15 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మీకు ఒక డౌట్ వస్తుంది, 69 + 15 ఇక్కడికే 75 క్రాస్ అయింది కదా సార్ అని. మీరు క్వశ్చన్ పేపర్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 వస్తాయి, 10 to 20.
4 మార్క్స్ క్వశ్చన్స్ 7 వస్తున్నాయి. 7లో మీరు 5 రాయాలి. 5 4s 20. 4 మార్క్స్ క్వశ్చన్స్ 7 వస్తున్నాయి, 5 రాయాలి. 5 4s 20. మళ్ళీ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. థర్డ్ రోమన్ థర్డ్ సెక్షన్ 7 మార్క్స్ క్వశ్చన్స్, అవి 7 వస్తాయి, 5 రాయాలి. 5 7s 35 మార్క్స్. సో టోటల్గా 75 మార్క్స్ ఎగ్జామ్ ఉన్నా కూడా మీకు విత్ చాయిస్, ఇంక్లూడింగ్ చాయిస్ మనం చూసుకుంటే 75 కంటే ఎక్కువగానే స్కోర్ చేయాల్సి వస్తుంది మనకు అక్కడ. బట్ మనకు చాయిస్ ఉండడం వల్ల 75 మార్క్స్ క్వశ్చన్ మనం రాయాలి. సో కొన్ని మనం చాయిస్ కొద్దుకుండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ చూసుకున్నాం. అండ్ లాస్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి కూడా ఎక్కువగా రిడక్ట్ చేశాడు. మరి ఏం రిడక్ట్ చేశాడు, అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వెయిటేజ్ ఎంత ఉందో చూద్దాం. సో వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్? సో ఇక్కడ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 7 మార్క్స్ క్వశ్చన్. 2 + 4 + 7. సో 2 + 4 + 7 = 13 మార్క్స్. సో లాస్ట్ చాప్టర్ 8th చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకి 13 మార్క్స్ వస్తున్నాయి. 2 4 7 6 + 7 13 మార్క్స్. మరి 13 మార్క్స్ వెయిటేజ్ నుంచి రిడక్ట్ ఏం చేశాడు అనేది చూద్దాం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో. సో రిడక్ట్ చేసిన టాపిక్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అనే పార్ట్ని డిలీట్ చేసేసాడు. చాలా టఫ్ ఉండే టాపిక్ ఇది, చాలా లెంతీ ప్రాబ్లమ్స్. ఆ లెంతీ ప్రాబ్లమ్స్ ఉన్న సొల్యూషన్ని మనకి ఈసారి రిడక్ట్ చేసేసాడు, డిలీట్ చేసేసాడు అని చెప్తున్నాను. అది నాన్ హోమోజీనియస్ సొల్యూషన్స్ డిలీట్ చేసేసాడు. అలాగే లీనియర్ ఈక్వేషన్స్ అనే టాపిక్ dy/dx + py = q అని ఇన్ ఎక్స్ ఇన్ వై ఉంది కదా, అందులో ఇన్ ఎక్స్ ని డిలీట్ చేశాడు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ ఇన్ ఎక్స్ అనే దాన్ని క్లియర్గా డిలీట్ చేసేసాడు. సో మనం దేన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై అనే ప్రాబ్లమ్ని కంపల్సరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఇయర్లో వచ్చే క్వశ్చన్ పేపర్లో. ఒక 4 మార్క్స్ కానీ ఒక 7 మార్క్స్ కానీ రెండింటిలో యూజ్ చేసే ఛాన్సెస్, అంటే ఈ రెండిట్లో మనకు ఒక కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కడి నుంచి ఉందంటే LDE లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై. దాని జనరల్ ఫామ్ మీరు తెలుసుకోవాలి. దానికి ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది, జనరల్ సొల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. సో దీన్ని చేయడం వల్ల మనకు 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ యూజ్ అయ్యింది. అండ్ వెరీ ఇంపార్టెంట్, డిడక్ట్ చేసినవి అయితే ఈ రెండు మీకు ఏ రెండు డిడక్ట్ చేశాడు చూడండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి. వన్ ఈస్ నాన్ హోమోజీనియస్ సొల్యూషన్స్ అనేది డిలీట్ చేశాడు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అనేది డిలీట్ చేశాడు. అలాగే 2 మార్క్స్లో ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే ప్రాబ్లమ్స్ కూడా డిలీట్ చేశాడు. సో ఇది కూడా చాలా సింపుల్ చాప్టర్ కిందకి తీసుకోవాలి. మరి ఈ చాప్టర్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ 3 టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ ఒక 2 మార్క్స్ కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 4 మార్క్స్ కిందకి వస్తే మీకు వేరియబుల్ సపరబుల్ మెథడ్ ప్రిపేర్ అవ్వడం వల్ల కంపల్సరీగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ హోమోజీనియస్ ఈక్వేషన్, నేను చెప్పింది మీకు నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిడక్ట్ చేశాడు. ఇందులో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీకు సిలబస్లో క్లియర్గా మేము చూపిస్తుంటాం. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అలాగే ఉంచాడు. అక్కడి నుంచి మీకు either 4 మార్క్స్ ఆర్ 7 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వచ్చు లేదా 7 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వచ్చు. మరి మిగిలిపోయిన టాపిక్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై, ఇది కంపల్సరీగా either 4 మార్క్స్ ఆర్ 7 మార్క్స్. అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వేరియబుల్ సపరబుల్ మెథడ్ నేర్చుకోవడం వల్ల ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. హోమోజీనియస్ ఈక్వేషన్ అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ ఇన్ వై ప్రిపేర్ అవ్వడం వల్ల ఒక 4 మార్క్స్ ఒక 7 మార్క్స్, ఈ రెండింటిలోంచి ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు. డిలీట్ చేసింది అయితే 2 టాపిక్స్, చాలా కష్టమైన టాపిక్స్ డిలీట్ చేశాడు. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిలీట్ చేశాడు. అలాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ని కూడా డిలీట్ చేశాడు. అలాగే 2 మార్క్స్లో ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిలీట్ చేశాడు. సో ఇవి మీ 8 చాప్టర్స్. మ్యాథమెటిక్స్ 2B నుంచి అందరికీ ఒక క్లారిటీ రావడానికి కోసం మనం ఈ వీడియో చేయాల్సి వచ్చింది IQ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో ఈ ఛానల్ నుంచి మీకు క్లారిటీ వచ్చిందని మేము అనుకుంటున్నాము. మీకు ఇంకేదైనా క్లారిటీ రాకపోతే కమెంట్ సెక్షన్లో కానీ లేదా మా పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్ ద్వారా మీకు ప్రతి చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా మేము చెప్తూ వస్తాం. మీరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే మాకు ఫోన్ చేసుకొని మీరు ఎన్రోల్ కూడా చేసుకోవచ్చు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇక్కడ నుంచి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.